నదీ పరివాహక ప్రాంతాల మధ్య గీతలను చెరిపేసేలా ఆ మూల ఉత్తరాంధ్ర నుంచి దిగువనున్న రాయలసీమ దాకా రాష్ట్ర జలముఖ చిత్రాన్ని మార్చే దిశగా 2014-2019 మధ్య చంద్రబాబు గారి హయాంలో పోలవరం 72% పూర్తయింది. 2014 దాకా పోలవరం ప్రాజెక్టు పనులు కనీసం 2% కూడా జరగలేదు. చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం పరుగులు పెట్టింది. పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అద్భుత జలదృశ్యం కళ్ల ముందు సాక్షాత్కరించేలా ప్రయత్నం చేశారు. అక్కడ 2014-2019 జూన్ మధ్య ఒక మహాయజ్ఞం జరిగింది. నీటిని నిలిపేందుకు కొండలు బద్దలయ్యాయి. పొడమకి పచ్చటి హారతి పట్టేందుకు దారులు సిద్ధమయ్యే ప్రయత్నం జరిగింది. కోరలు తొడిగిన యంత్రాలు విరామం ఎరుగకుండా శ్రమించాయి. రేపటి వెలుగుల కోసం అక్కడ వేలాది మంది స్వేదం చిందించారు. దేశంలో ఎక్కడా కనీ విని ఎరుగని స్థాయిలో ఇంజనీరింగ్ అద్భుతం జరిగింది. నిధుల కోసం కేంద్రంతో నిరంతర పోరాటం చేశారు. కేంద్రం ఎన్నో కొర్రీలు పెట్టింది. పక్క రాష్ట్రాలతో కలిసి ఈ రాష్ట్రంలో కొంతమంది పన్నిన కుట్రలు మరోవైపు. అయినా అన్నీ దాటుకుని రాష్ట్ర బడ్జెట్లోనే పోలవరం కోసం 1000 కోట్లు కేటాయించి నిర్మాణానికి ఆటంకం లేకుండా చూసి నవయుగ లాంటి కాంట్రాక్టర్ను తీసుకువచ్చి పనులు పరిగెత్తించి 72% పూర్తి చేశారు. ఈ పనులకు ఉదాహరణే ఈ గూగుల్ మ్యాప్స్ ఇమేజెస్. అదే వేగం, అదే ఒరవడి కొనసాగితే ఈ పాటికి గ్రావిటీ ద్వారా పోలవరం కుడికాలవ నుంచి నీరు జలజలా పారేది. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? 2% పనులు కూడా పూర్తి చేయకుండా చంద్రబాబు గారు చేసిన 72% పని తానే చేసినట్టు డబ్బా కొడుతున్నారు. in